సార్ కొంచెం అటు సైడ్ కొద్ది Anesthetist ఉన్నట్లే రమ్మని సార్ మళ్ళీ పిలిపించిద్దాము హైదరాబాద్ తిరిపేదా డాక్టర్ వంజరు నాగేందర్ రమ్మనండి ఇద్దరు రమ్మంటే కొంచెం పక్క అన్న ఈ పక్కన జగిత్యాలకు 15 కిలోమీటర్ల దూరంలో లారీ మరియు ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ అవడం జరిగింది. లారీ సూరత్ నుంచి ఖమ్మం పట్టణం తీసుకువెళ్తా ఉన్నది. ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుండి నిజామాబాద్ వెళ్తా ఉంది.
జగిత్యాల దూరంలో యాక్సిడెంట్ జరగడంతో వెంటనే అక్కడ ఉన్న జగిత్యాల పట్టణానికి చెందిన కొంతమంది స్థానికులు అదేవిధంగా పోలీసు మిగతా డిపార్ట్మెంట్ అందరూ కూడా వెంటనే దాదాపు 30 మంది ఆర్టీసీ బస్సులో ఇంజూర్ అయిన వాళ్ళను, లారీ డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడితే జగిత్యాల జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఇక్కడున్న వైద్య సిబ్బంది డిఎంఎడ్హెచ్ఓ గారు, ఏఓ గారు, ఇక్కడ డాక్టర్ విజయ్, మిగతా డాక్టర్స్ అందరూ కూడా డిఎంఎడ్హెచ్ఓ గారు కూడా ఉన్నారు. అందరూ కూడా వచ్చి వారితో పాటుగా మా స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్, సిస్టర్స్, ఇక్కడున్న వివిధ హోదాలోని పారామెడికల్ స్టాఫ్, ఎక్స్రే టెక్నీషియన్స్, సిటీ స్కాన్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా వెంటనే స్పందించి ప్రాథమిక చికిత్స అందించారు. ప్రస్తుతానికైతే ఎవరు కూడా ప్రాణభయం లేదు, కానీ కొంతమంది గాయాలు తీవ్రమైనవి. వాళ్ళందరినీ కూడా అబ్జర్వేషన్ లో ఉంచడం, ఫ్రాక్చర్లు అవన్నీ అయినాయి కాబట్టి కొందరికి కాలు ఇరవడం, కొందరికి ఒక చెయ్యి, కొందరు దౌడలు కూడా దెబ్బతింది. వాటన్నిటి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయినంత వరకు కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను జగిత్యాల గవర్నమెంట్ సెంట్రల్ హాస్పిటల్ డాక్టర్స్ ను, సిబ్బంది అందరినీ, అదేవిధంగా డిఎంఎడ్హెచ్ఓ గారిని, వారి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందనలు. పోలీస్ మరియు ఇతర డిపార్ట్మెంట్స్ అందరూ కూడా వచ్చి ఇంకా ఉన్న వైద్యాన్ని ఉండే విధంగా మిగతా అన్ని సౌకర్యాలు ఇస్తూ ఉన్నారు. పేషెంట్స్ చాలా మంది కరీంనగర్ నుంచి నిజామాబాద్ వెళ్ళే రోడ్డు కాబట్టి ఆదిలాబాద్ కు చెందిన కడే మండలి వాళ్ళు, బోధన్ చెందిన వారు ఉన్నారు. వాళ్ళు ఇక్కడ అడ్మిషన్ ఉంటారు కాబట్టి అందరు కూడా భోజన సదుపాయం అలాంటి అన్ని కూడా అరేంజ్ చేయమని చెప్పి అది చెప్పడం సూచనలు కూడా జరిగే గారు కూడా అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేస్తా ఉన్నారు. సో ప్రస్తుతానికి చాలా పెద్ద యాక్సిడెంట్, చాలా మందికి దెబ్బలు ఉన్నాయి. ప్రాణాపాయ స్థితిలో మాత్రం ఇక్కడ లేరు. అందులో ఒక పేషెంట్ కు గతంలో హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్, ఇంకొక పేషెంట్ కొంత వీక్ గా ఉన్నారు. అలాంటి అన్ని కూడా కేస్ వైజ్ డాక్టర్స్ అందరూ కూడా చూస్తున్నారు. ప్రత్యేకంగా జిల్లా యంత్రాంగం కూడా మొత్తం రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, హెల్త్ అందరూ కూడా సమిష్టిగా పర్యవేక్షిస్తున్నారు. ఈ విషయంలో పేషెంట్ల కుటుంబ సభ్యులు, ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో ఉన్న వాళ్ళు ఉన్నారు, మెట్పల్లి, కోట్ల, కడెం, బోధన్, నిజామాబాద్, వాళ్ళందరూ కూడా కామారెడ్డి వారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వ పక్షాన అన్ని చర్యలు తీసుకుంటాం.